హైదరాబాద్ నుంచి అమరావతికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ పోతున్నాయనేది మాత్రం కొంచెం అభద్రత అండి. అది లేదు అలాంటిది. అయితే ఇంకో ఒపీనియన్ ఏంటంటే సార్, మన హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే ఏపీ ప్రజలు ఎవరైతే ఉంటారో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ప్రజెంట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపట్లేదు. మళ్ళీ అమరావతి నిర్మాణం చేస్తున్నారు. అమరావతి నిర్మాణం అయితే డెఫినెట్గా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేసిన వాటి చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది వెళ్ళినమాట వాస్తవం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎవరు కూడా అక్కడ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు కానీ అక్కడ పెద్ద ఎత్తున మార్కెట్ చేస్తున్నట్టు కానీ ఏం కనిపించట్లేదు. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఈరోజు మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయనతో ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే, హైదరాబాద్ నుంచి రియల్ ఎస్టేట్ సరౌండెడ్గా వచ్చే పెట్టుబడులన్నీ కూడా అమరావతికి తరలిస్తున్నారు అనేది ఒక టాక్ అయితే బయట నడుస్తుంది. సో దీని గురించి రాజేష్ రెడ్డి గారు ఏం చెప్తారో ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, అయితే మనకి ఈ మధ్య వచ్చిన ఒక టాక్ ఏంటంటే, అమరావతికి అంటే మన రియల్ ఎస్టేట్ సరౌండింగ్ ఉండే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో హైదరాబాద్లో అమరావతికి తరలిస్తున్నారు అనేది ఒకటి బయట వినిపిస్తుంది సార్. ఇది ఎంతవరకు వాస్తవం? హైదరాబాద్ నుంచి అమరావతికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ పోతున్నాయనేది మాత్రం కొంచెం అభద్రత అండి. అది లేదు అలాంటిది ఏం జరగలేదు. కాకపోతే ఇనిషియల్గా గవర్నమెంట్ రీఫార్మ్ అయిన తర్వాత ఆ 6 months to 1 yearలో కొంత హడావిడి నడిచాం వాస్తవం. ఎందుకంటే మళ్ళీ అమరావతి నిర్మాణం చేస్తున్నారు, అమరావతి నిర్మాణం అయితే డెఫినెట్గా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేసిన వాటి చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది వెళ్ళినమాట వాస్తవం. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎవరు కూడా అక్కడ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు కానీ అక్కడ పెద్ద ఎత్తున మార్కెట్ చేస్తున్నట్టు కానీ ఏం కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, గతంలో ఎవరైతే అమరావతిని ప్యూర్గా పెట్టి బిజినెస్ చేద్దామని వెళ్ళారో వాళ్ళు మాత్రమే అక్కడ ఉండి కొద్దిగా స్టాండ్ బై అండి వాటిని సేల్ చేస్తున్న పరిస్థితి. కానీ కొత్తగా ఈ కంపెనీ పోయి చేస్తుందని చెప్పడానికి అయితే లేదు. అయితే ఇంకో ఒపీనియన్ ఏంటంటే సార్, మన హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే ఏపీ ప్రజలు ఎవరైతే ఉంటారో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ప్రజెంట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపట్లేదు, ఇంట్రెస్ట్ చూపట్లేదు అనేది ఒకటి ఉంది. ఇది నిజమేనా? లేదు, అలా ఏం లేదు. సో మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. కొంతమందికి ఎవరో ఒకరు హైదరాబాద్ ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది విజయవాడలో అమరావతిలో కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ అమరావతిని ప్యూర్గా బేస్ చేసుకొని హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయలేదనే మాట మాత్రం కరెక్ట్ కాదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. హైదరాబాద్ మార్కెట్ ఆన్ గ్రోయింగ్ మార్కెట్, ఇది ఎప్పుడు నడుస్తుంది. ప్రజెంట్ మార్కెట్ డల్ ఉండడానికి హైదరాబాద్ మార్కెట్ డల్ ఉండడానికి కారణం కూడా అక్కడ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు రావట్లేదు హైదరాబాద్కి అనేది కూడా. హైదరాబాద్ మార్కెట్ సినారియో డిఫరెంట్ ఉంటుంది, అమరావతి మార్కెట్ అమరావతి అనేది ఇనిషియల్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్. అది అమరావతి అనేది చిన్న క్యాపిటల్ సిటీగా డెవలప్ చేస్తున్నటువంటి టౌన్. అది ఇనిషియల్గా స్టార్ట్ చేసి డెవలప్ అవి రావడానికి ఒక సిటీలా కావడానికి చాలా టైం పడుతుంది. మినిమం 30 to 40 years మినిమం సిటీలా కనపడడానికి టైం పడుతుంది. సో అక్కడ వచ్చేది ఇనిషియల్గా వచ్చేటి అన్ని కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత మాత్రమే. సో అక్కడ టౌన్ అయ్యి అర్బనైజేషన్ అయ్యి పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. హైదరాబాద్ సిటీ అలాంటిది కాదు. హైదరాబాద్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ సిటీ. ఇక్కడ అన్ని రకాల సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, రీసెర్చ్ హబ్ ఉంది, డిఫెన్స్ ఉంది, ఏరోస్పేస్ ఉంది, రైల్వే ఉంది. ఇలా చెప్తూ చాలా రంగాలకు సంబంధించినటువంటి ముడిపడినదే హైదరాబాద్ మార్కెట్. హైదరాబాద్తో అమరావతికి సంబంధం లేదు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు అక్కడికి ఏం వెళ్ళట్లేదు. ఇక్కడ హైదరాబాద్ కాదనుకొని పోయి అమరావతిలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. సో కొంతమంది మల్టిపుల్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నవాడు అక్కడ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేద్దాం అన్న వాళ్ళు కొంతమంది ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ప్యూర్లీ హైదరాబాద్ మార్కెట్ తగ్గడానికి అమరావతి మార్కెట్ అనేది కాదు, కానీ గ్లోబల్ మార్కెటే స్లోగా నడుస్తుంది. ఎందుకంటే షేర్ మార్కెట్ డల్గా ఉంది, గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది రోజు రోజుకి. దాంతోపాటు రష్యా ఉక్రెయిన్ దాడలేదు, గాజా ఇజ్రాయెల్ అయితేంది, మొన్నటి వరకు రీసెంట్ పాకిస్తాన్ ఇండియా అయితుంది. ఇలా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నటువంటి మార్కెట్ ఇది ఇప్పుడు ఇండియన్ గ్లోబల్ మార్కెట్ అంతా కూడా. సో వీటి ఎఫెక్ట్ కొంత ఎకానమీ మీద ఉండడం వల్లే మార్కెట్ స్టేబుల్గా నడుస్తుంది. సో వరస్ట్ మార్కెట్ అయితే ఏం లేదు, స్టేబుల్ మార్కెటే నడుస్తుంది హైదరాబాద్ మార్కెట్. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం హైదరాబాద్ని అమరావతితో కంపేర్ చేసే పరిస్థితి లేదు. మనకి హైదరాబాద్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యి కంపెనీస్ వెళ్ళిపోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్లు కూడా వచ్చే పరిస్థితి ఇంకా ఎన్ని సంవత్సరాలకి జరగవచ్చేది? అమరావతి చాలా టైం పడుతుందండి. అమరావతి అనేది క్యాపిటల్ సిటీ. అక్కడ క్యాపిటల్ కట్టాలి ఫస్ట్. క్యాపిటల్ అయితే కానీ క్యాపిటల్ చూసి రేపు వేరే కంపెనీ ఏదైనా రావడానికి ఛాన్స్ ఉంటుంది. క్యాపిటల్ స్టార్ట్ అవ్వలేదు కదా. అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్లు ఆల్రెడీ వచ్చేసినాయి అమరావతికి అని కూడా అంటున్నారు. ఎవరు ఇనిషియల్గా మొదలు పెట్టినట్టు అయితే చూడలేము మనం. ఈ మధ్య కాలంలో ఈ కంపెనీ వచ్చింది ఇనిషియల్గా స్టార్ట్ చేసింది అనేది మనం ఇక్కడ వినలేదు. కాకపోతే ఛాన్స్ ఉంటుంది కావచ్చు ఫ్యూచర్లో.
సో రీసెంట్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐకానిక్ టవర్స్ అవి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పారు, కానీ ఇంకా ఏం పనులు ఎంత సీరియస్నెస్ ఏం కనపడట్లేదు అక్కడ కూడా. సరే, అయితే ఇప్పుడు మనకి అమరావతిని ఇన్స్పిరేషన్ తీసుకునే మన ఇక్కడ సీఎం మనకి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కూడా ఆయన డెవలప్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇదంతా ఇన్స్పిరేషన్ అంతా కూడా అమరావతి నుంచి వచ్చిందని చెప్పేసి ఒక అభిప్రాయం. అసలు సిటీనే కాదు, దాన్ని ఇన్స్పిరేషన్ ఎలా తీసుకుంటారు? హైదరాబాద్ లాంటి సిటీని పెట్టుకొని మనము అమరావతి ఎట్లా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు? అది కాదు. యాక్చువల్గా ఏంటంటే మనం నెట్ జీరో పొల్యూషన్ సిటీని చేయడానికి రీజన్ ఏంటంటే రోజు రోజుకు గ్లోబలైజేషన్ వస్తుంది, దాంతోపాటు పొల్యూషన్ పెరిగిపోతుంది, లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది. దాంతో ఉద్దేశంతోనే పొల్యూషన్ తగ్గిద్దామనే ఉద్దేశం మెయిన్ రీజన్. సో దాంతోనే సిటీని ఎక్స్పాండ్ చేసి ఫ్యూచర్ సిటీ అని పెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఫార్మసీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పెట్టడానికి రీజనే అది. నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీగా పెట్టేసి అక్కడ కొంత రెసిడెన్షియల్ డెవలప్ చేద్దాము, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఏరియా కూడా బాగా మరొక నగరాన్ని నిర్మించే ఉద్దేశం తప్ప అమరావతి నుంచి ఇన్స్పిరేషన్ కాదు. అయితే సరే, కొంతమంది ఇన్వెస్టర్లు కొన్ని కంపెనీస్ కానీ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంటారు ఏరియా సెలెక్ట్ చేసుకొని. ఇప్పుడు హైదరాబాద్, అమరావతి అట్లాంటి ఇన్వెస్టర్లు ఏమన్నా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అమరావతిలో కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అట్లాంటి? అంటే అమరావతి అని చెప్పాలి, కానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ ఇన్ఫోసిస్ వాళ్ళు కానీ కొంత వైజాగ్ లో ఇన్వెస్ట్ చేశారు ఈ మధ్య కాలంలో. డాటా సెంటర్స్ కానీ కొంత ఇన్ఫోసిస్ వాళ్ళ కార్యక్రమాలు కానీ కూడా వైజాగ్ లో చేశారు ఐటీ కంపెనీస్. సో ఇప్పుడు అట్లాంటి ఎలక్ట్రికల్ కంపెనీలు కొన్ని అక్కడ ఇన్వెస్ట్ చేశాయి. కొంతమంది తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ సీట్ లో ఇన్వెస్ట్ చేశారు. అట్లేముండదు, ఎవరికి ఫీజిబిలిటీని బట్టి ఎవరికి నచ్చిన ప్రాంతంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే ప్యూర్లీ అమరావతి ఇన్వెస్ట్మెంట్స్, అమరావతిలో ఈ కంపెనీ వచ్చింది అని చెప్పడానికి లేదు. అమరావతి అనేది క్యాపిటల్ కంపెనీ, అక్కడ ఉన్న ల్యాండ్ అంతా కూడా అమరావతి సంబంధించినటువంటి గవర్నమెంట్ ల్యాండ్. అది వాళ్ళు ఇప్పుడు ల్యాండ్ పార్సల్ చేసేసి గతంలో ఫస్ట్ 2014లో వాళ్ళు అమరావతి అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు కొంతమంది సీడ్ సిటీ అని, క్యాపిటల్ సిటీ అని, హెల్త్ సిటీ అని, ఇట్లా లా సిటీ అని అట్లా కొంత పేర్లు పెట్టారు. కానీ అది ఇంతవరకు ఏం స్టార్ట్ అవ్వలేదు. అది టైం పడుతుంది అంతా అవ్వడానికి, అట్లా వచ్చడానికి. బట్ కంపారిటివ్లీ అమరావతిని వైజాగ్ని కంపేర్ చేస్తే అమరావతి కంటే కూడా వైజాగ్ బెటర్ సిటీ అంటారు. అది ఎంతవరకు వాస్తవం? అంటే అమరావతి అనేది చిన్న మనము మారుమూల ప్రాంతం. అది అమరావతిని కంప్లీట్ మనం డెవలప్ చేయాలి. ఇప్పుడు వైజాగ్ కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ, కర్నూలు లాంటి టౌన్లని మనం డెవలప్ చేయాలి. ఆటోమేటిక్గా ఆర్గానిక్గా రోజు టౌన్స్ పెరుగుతుంటాయి. అవి ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్లో లేదంటూ లేదు. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, అటుపక్క సీ ఉంది, నావీ ఉంది, డిఫెన్స్ ఉంది. సో కొద్దిగా కాస్మోపాలిటన్ టౌన్ లా కనపడుతుంది. కొద్దిగా ఆర్థిక రాజధానిలా మనం చెప్పడానికి కూడా కొద్దిగా బాగుంటుంది వైజాగ్. సో కంపారిటివ్లీ అది కాకుండా ఏంటంటే వీళ్ళు కనెక్టివిటీ పరంగా అన్ని విధాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళు వైజాగ్ అమరావతిని చేసుకొని డెవలప్ చేయాలి. అమరావతి కంప్లీట్ వీళ్ళు ఏంటంటే బేబీ లైక్ ఏ బేబీ వాళ్ళు గ్రో చేయాలి. ఇంకో 20-30 years ఈజీ, మినిమం 30-40 years పడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఇప్పుడున్న కార్యాలయాలన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్సే ఉన్నాయి. సో ఏ కంపెనీ వచ్చి వాళ్ళ యొక్క అనుబంధంగా సంస్థలు కానీ వాళ్ళు కానీ వచ్చి కంపెనీ పెట్టి అక్కడ ప్రొడక్షనో లేదా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమో ఇంకా జరగలేదు. అవన్నీ జరగాలంటే ఇటు టైం పడుతుంది. అంటే అట్లా పెట్టినప్పుడు ఇటు అమరావతి, విజయవాడ, పక్కన దొనకొండ ఈ ప్రాంతం అంతా పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అమరావతిని ప్యూర్గా అమరావతి మీద ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ కాకుండా అమరావతికి సైడ్లో ఉన్నటువంటి గన్నవరం కానీ, ఇటుపతి నున్నా కానీ, ఇటుపోతే ఉండవల్లి కానీ ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల క్యాపిటల్ పెరిగినా పెరగకపోయినా క్యాపిటల్ ఉందనే ఉద్దేశంతో ప్రైసెస్ హైక్ అవ్వడానికి ఉంటుంది. మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఆర్గానిక్ అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయాలి. అవును, ఎందుకంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది, టౌన్ కూడా అటువైపు ఎక్స్పాండ్ అవుతుంది. ఇటు నున్న, ఇటు దండరాయపాలెం, ఇటు చూసుకుంటే మన ఉండవల్లి ఇదంతా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటు పక్క గోదావరి, కృష్ణానది పక్క ప్రాంతం కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఈ మధ్య విల్లా కమిటీలో ఆ ప్రాంతం పెరుగుతున్నాయి బాగా. సో అట్లా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సిటీ ఎక్స్పాండ్ అవ్వడానికి. సో మిగతా ప్రాంతంతో కంపేర్ చేస్తే సో ప్యూర్లీ అమరావతి ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. డెఫినెట్గా ప్రైస్ పెరుగుతుంది. ఇలా మీరు 10,000 గజం 15,000 గజం ఉంటే అది 18,000 అవుతుంది, 20,000 అవుతుంది. కానీ ఆర్గానిక్ అక్కడ సిటీని ఎక్స్పెక్ట్ చేయడానికి మాత్రం కొద్దిగా టైం పడుతుంది. ఓకే సార్, మంచి డీటెయిల్స్ ఇచ్చారు. సో మా వ్యూవర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మీ డీటెయిల్స్ ఒకసారి మనకి షేర్ చేయండి. నా పేరు రాజేష్ రెడ్డి అండి, నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7650913456. థ్యాంక్ యూ.